సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం బైనరీ లాంగ్వేజ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో మనం బైనరీ కోడ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ఎట్లా కంప్యూటర్ వాడుతుందో నేర్చుకోబోతున్నాం. సో ఏం లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సబ్స్క్రైబ్ గైస్. సో ఇప్పుడు మనం బైనరీ గురించి నేర్చుకోబోతున్నాం. సో మీకు ఇక్కడ బైనరీ అంటే ఏంటంటే గాయస్, ఇట్స్ ద ఓన్లీ లాంగ్వేజ్ కంప్యూటర్ అండర్స్టాండ్స్. కంప్యూటర్ దాని తప్ప ఏది అండర్స్టాండ్ చేసుకోలేదు. మరి మీరు అనొచ్చు, మనం ఇప్పుడు ఇది పైథాన్, ప్రోలాగ్ వీటిలో మనం కోడింగ్ చేసినప్పుడు కంప్యూటర్ అది అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా ఇస్తుంది అనుకుంటారు. సో వీటికి ఒకటి ఉంటుంది, వీటిని ట్రాన్స్లేట్ చేయడానికి. ఇప్పుడు మన గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇక్కడ వీటికి కూడా కొన్ని ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. సో వాటినే ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి, మన సోర్స్ కోడ్, సోర్స్ అంటే మనం రాసేది సోర్స్ కోడ్, దాన్ని బైనరీ కోడ్ అంటే అవుట్పుట్ కోడ్గా మారుస్తుంది. ఇదంతా మధ్యలో ఇది మర్చిపోయాను, ఇట్స్ ఓకే. ఆ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. సో ఆ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఇది మన ప్రతి కంప్యూటర్లో ఏ ఓఎస్లో అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, విండోస్ ఓఎస్ అయినా, లినక్స్, యునిక్స్ ఎందులో అయినా అది ఆ బిల్ట్ ఇన్ ఉంటుంది గైస్. అది లేకుండా మన కంప్యూటర్ అసలు పనిచేయదు అనమాట. సో ఇప్పుడు మామూలుగా వాట్ ఈస్ బైనరీ చూద్దాం. వాట్ ఈస్ బైనరీ? Binary is a number system with a base 2 value that uses only zeros and ones. So, ఇది ఓన్లీ 0 and 1 అనే వాటితో కంట్రోల్ అవుతుంది. మీకు ఈ వర్డ్ అయినా, లెటర్ ఏ అంటే ఒక సిరీ ఆఫ్ 010101 అట్లాగా. అది నేను కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఒక రకంగా రఫ్గా చెప్తుంది. అది ఒక సిరీస్ ఆఫ్ 01s ఉంటుంది కదా. సో ఇట్లాగా ప్రతి లెటర్ వాళ్ళు అక్కడ ఆ కాలం వాళ్ళు లైక్ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళు అట్లా నేర్చుకునేవాళ్ళు. సో ఒక్కొక్క డిజిట్ ఆన్ ఆఫ్ అనే మీనింగ్ ఇస్తుంది కదా కంప్యూటర్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, హలో ఇన్ బైనరీ కోడ్. సో ఇదిగోండి, హలో ఇన్ బైనరీ కోడ్ 010000 చాలా అట్లా ఉంటుంది గైస్. సో ఇక్కడ హెచ్ అంటే ఈ కోడ్, ఈ అంటే ఈ సెకండ్ కోడ్, ఎల్ అంటే ఈ థర్డ్ కోడ్, ఇంకో ఎల్ అంటే సేమ్ ఫోర్త్ కోడ్, ఓ అంటే లాస్ట్ కోడ్ అనమాట. సో ఇట్లా ఒక్కొక్క లెటర్కి లెటర్, నెంబర్, ఆల్ఫాబెట్, సింబల్, క్యారెక్టర్, ఆస్టరిస్క్ దేనికైనా ఒక కోడ్ అనేది ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ ఒక నేను చిన్న థర్డ్ పార్టీ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ లాంటిది చూసాను గైస్. సో ఇది లింగో జామ్ అనే వాళ్ళు చేసింది, మీరు ట్రై చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, అటు పారాగ్రాఫ్ స్టోరీ. సో ఏఐ మోడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇదంతా కాపీ చేద్దాం. ఓకే, కమాండ్ సి, సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఫర్ సపోజ్ కంప్యూటర్లో ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇదంతా అక్కడ ఇచ్చిందంతా టైప్ చేసా. ఇప్పుడు కంప్యూటర్ వీటి ఫాంట్ చేంజ్ చేయాలన్నా, ఏం చేంజ్ చేయాలన్నా, ఎట్లా వీటికి ఇచ్చే ఇన్పుట్స్ అన్ని అవుట్పుట్ కంప్యూటర్ ఎట్లా కనుక్కుంటుందంటే ఈ బైనరీ కోడ్తో. ఈ బైనరీ కోడే దీనికి లాంగ్వేజ్ అనమాట. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లాగా, తెలుగు ఎట్లాగా, హిందీ ఎట్లాగా, దీనికి బైనరీ గైస్. సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం.
మీకు నేను స్టార్టింగ్లో క్యారెక్టర్స్ అని కూడా చెప్పాను కదా, అంటే లైక్ ఫర్ సపోజ్ ఆస్టరిస్క్, ఎక్స్క్లమేటరీ, ఎట్ ద రేట్, డాలర్, అండ్ సింబల్, అది ఎస్ లాగా ఉంటుంది అండ్ సింబల్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఇట్లా చాలా ఉన్నాయి కదా గైస్. సో వీటికి కూడా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. మీరు నెంబర్స్ కూడా అడగొచ్చు, ఆ నెంబర్స్ కూడా చేద్దాం. ఇప్పుడు ఎక్స్క్లమేటర్, ఎట్ ద రేట్, ఆస్టరిస్క్, డాలర్, పర్సెంట్, అట్లా చాలా సింబల్స్ పెడుతూనే ఉంటాము. సో ఈ సిరీస్ ఆఫ్ సింబల్స్ ఇక్కడ బైనరీలో ఇంత కోడ్ అనమాట. సో ఇదంతా ఇంత కోడ్ బైనరీలో. సో ఇప్పుడు లెటర్స్ కూడా ట్రై చేద్దాం. 2000 ఒక ర్యాండమ్ నెంబర్ మధ్యలో ఇక్కడ ఐ తీసేద్దాం. సో ఈ ఒక్క సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ బైనరీ మన కంప్యూటర్ ఈ విధంగా అర్థం చేసుకుంటుంది. సో ఇట్లాగా మన ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఇట్లాగా వచ్చినాయి కదా. స్టార్టింగ్లో అప్పట్లో మన ప్రోగ్రామర్స్ ఉండేవాళ్ళు. చూపిస్తాం. ఫస్ట్ generation language first generation language ఇవ్వండి. సో ఇట్లాగా ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు గైస్. ఇట్లాగా 5 జనరేషన్స్ ఉంటాయి గైస్. సో ఫస్ట్దేమో ఫస్ట్ జనరేషన్, సెకండ్ ఏమో సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మనం ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ని లో లెవెల్ లాంగ్వేజెస్ అని పిలుస్తాం గైస్. థర్డ్ జనరేషన్, ఫోర్త్, ఫిఫ్త్ హై లెవెల్ లాంగ్వేజెస్. సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ అంటారు. అఫ్ కోర్స్ అప్పట్లో ఇంత కష్టమైన కోడ్ నేర్చుకుని కోడింగ్ చేసేవాళ్ళు. అందుకే ఇప్పుడు మనకి ఇట్లా ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తున్నాయి గైస్. అసెంబ్లీ లాంగ్వేజ్ సెకండ్, థర్డ్ ఏమో లో లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఏమో హై లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెరీ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి గైస్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే మనకి నెమోనిక్ కోడ్స్ వాడుతుంది. లైక్ చూడండి, అసెంబ్లీ సో మన అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే అది చెప్పాను కదా, లో లెవెల్ లాంగ్వేజ్. ఇది నెమోనిక్ కోడ్స్ వాడుతుంది. అంటే అది ఒక టైప్ ఆఫ్ సింబల్స్ లాంటివి. ఫర్ సపోజ్ అది ఇప్పుడు అవైలబుల్ లేదనుకుంటా గైస్, కానీ అది ఒక టైప్ ఆఫ్ మనం ఏం చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ కోడ్స్ గైస్. ఆ కోడ్స్ అది ఆ కోడ్స్ వాడి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సో ఇది గైస్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఐ విష్ దిస్ హెల్ప్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, టాటా.